తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఎక్కడో పసిఫిక్ మహాసముద్రం వేడెక్కుతోంది, కానీ ఆ సెగలు ఇక్కడ హీట్ పుట్టిస్తున్నాయి. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో గత 45 రోజుల్లో 52.1% లోటు వర్షపాతం నమోదైంది. ఇదే కొనసాగితే జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గి భూగర్భ జలమట్టాలు పడిపోతాయి. అది క్రమంగా తాగునీటిపై పడగ విప్పే పరిస్థితి రావచ్చు. వృధా చేసే ప్రతి చుక్క నీరు చాలా విలువైనదిగా మారిపోవచ్చు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలేంటి? ప్రతి నీటి బొట్టును ప్రజలు ఎలా పొదుపుగా వాడాలి? దడ పుట్టిస్తున్న ఎల్నినో. చాలా ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు. అడుగంటుతున్న భూగర్భ జలాలు. ముంగొస్తున్న తాగునీటి ఎద్దడి. అవును, రాష్ట్రంలో ఎల్నినో తీవ్ర ప్రభావమే చూపుతోంది. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. గత 45 రోజుల్లో సాధారణం కంటే 52.01% తక్కువ వర్షపాతం నమోదైంది. ఇదే పరిస్థితి కొనసాగితే జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గి భూగర్భ జలమట్టాలు కూడా క్షీణించే ప్రమాదం ఉంది. రాష్ట్రంలోని 123 పురపాలక సంస్థలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో ప్రజలకు ప్రతిరోజు సరఫరా చేస్తున్న తాగునీటిలో ఇప్పటికే 574 మిలియన్ లీటర్ల లోటు ఉంది. 2680 మిలియన్ లీటర్లకు బదులుగా కేవలం 2106 మిలియన్ లీటర్లే అందిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాపై ప్రభావం కనిపిస్తోంది. ఒక నగరంలో 4 రోజులకొకసారి, 6 ప్రాంతాల్లో 3 రోజులకొకసారి, 37 పట్టణాల్లో రోజు విడిచి రోజు తాగునీరు అందిస్తున్నారు. ప్రస్తుతం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లో నిల్వలు ఉన్నప్పటికీ వర్షాభావం కొనసాగితే పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రత్యేకించి విశాఖ, కాకినాడ, ఒంగోలు, కర్నూలు, మచిలీపట్నం, అనంతపురం, కడప వంటి ప్రధాన నగరాలతో పాటు మరో 40 పట్టణాల్లో తాగునీటి కొరత తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం రాష్ట్రంలోని 70కి పైగా పుర, నగరపాలక సంస్థలు, జలాశయాలు, చెరువులపైనే తాగునీటి సరఫరా కోసం ఆధారపడ్డం. మరోవైపు 40,000కు పైగా బోర్లు భూగర్భ జలాలపై ఆధారపడి పనిచేస్తూ ఉండడంతో భూగర్భ జలాలు తగ్గితే నీటి సరఫరా మరింత కష్టమయ్యే పరిస్థితి తలెత్తొచ్చు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. జలాశయాల్లో నీటి వినియోగంపై ప్రత్యేక పర్యవేక్షణ పెట్టాలి. పైప్లైన్ లీకేజీల నివారణకు డ్రైవ్ చేపట్టాలి. అవసరమైతే షెడ్యూల్ ప్రకారం నీటి సరఫరా చేయాలి. కొరత ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలి. అక్రమ నీటి వినియోగాన్ని అరికట్టాలి. అదేవిధంగా దీర్ఘకాలిక చర్యల్లో భాగంగా వర్షపు నీటి సంరక్షణ తప్పనిసరి చేయాలి. చెరువులు, కుంటలు పునరుద్ధరించాలి. పరిశ్రమల్లో శుద్ధి చేసిన నీటి వినియోగం తప్పనిసరి చేయాలి. భూగర్భ జలాల రీఛార్జ్కు ప్రణాళికలు రూపొందించాలి. నీటి సంక్షోభం ఒక్కసారిగా రాదు. ప్రతి వృధా అయ్యే నీటి బొట్టుతో నెమ్మదిగా దగ్గరవుతుంది. అందుకే ఇప్పట్నుంచే ప్రతి నీటి బొట్టును విలువైన వనరుగా భావించి వినియోగిస్తేనే రేపటి తాగునీటి అవసరాలను భద్రపరచగలం. ఇందుకోసం ప్రభుత్వం తీసుకునే చర్యలతో పాటు ప్రజల సహకారం కూడా అంతే కీలకం. తాగునీటి ముప్పుని ఎదుర్కొనేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే, అవసరం లేనప్పుడు ట్యాప్లు తెరిచి ఉంచకూడదు. ఇంట్లో లీకేజీలకు వెంటనే మరమ్మతులు చేయించాలి. షవర్కు బదులుగా బకెట్తో స్నానం చేయాలి. వాహనాలను పైప్తో కాకుండా బకెట్ నీటితో శుభ్రం చేయాలి. ఆర్వో నుంచి వచ్చే వ్యర్థపు నీటిని మొక్కలకు, గిన్నెలు కడిగేందుకు వాడాలి. నీటిని వడిసిపట్టేలా ఇంకుడు గుంతలు తవ్వాలి. చిన్న చిన్న అలవాట్లే భవిష్యత్తులో పెద్ద నీటి సంక్షోభాన్ని నివారించగలవని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని నిపుణులు చెబుతున్నారు.